ఇవాళ టాపిక్ ఏందనంటే మన పూలువాలా చాచా కాంగ్రెస్ హీన చరిత్ర. కాంగ్రెస్ హీన చరిత్ర అని నేను చెప్పే కంటే ముందు అసలు ఇది హీన చరిత్రనా కాదా నేను మీ ఆలోచనకు వదిలిపెడతా. ఈ కంటెంట్ తర్వాత చిట్టా నంబర్ 2 తర్వాత మీ కమెంట్ రూపంలో చెప్పుండ్రి. ఏంది గిరీష్ మన పూలువాలా చాచాని పెట్టినవు అనగా మన చాచా నెహ్రూ గారిని పెట్టినవు, పక్కకి ఎవరో చైనీస్ అఫీషియల్ కనబడుతున్నారు అని చెప్పి మాట్లాడితే అసలు నెహ్రూ ఎంత సాఫ్ట్ ఉండే, నెహ్రూకి పరిపాలన దక్షత ఎంత ఉండే అన్నది ఒక పెద్ద ప్రశ్న. బికాస్ ఆయన మునిమనబడే ఇలా టాపిక్ తీసుకొని వచ్చిండు. నేను మా ముత్తాత యొక్క కరేజ్ చూసినా, మా ముత్తాత యొక్క కొట్లాడుతున్న స్ఫూర్తి తీసుకున్నా, నేను మాట్లాడినా అంటే నిన్ననే బట్టబయలు చేసినాం చిత్రగుప్తులో, వెనకటికి కూడా చేసినాం మనం ఎలక్షన్ టైంలో, నిన్న ఇంకా తెర తీసినాం. ఇవాళ చర్చ ఖచ్చితంగా తీసుకురావాలి. ఎందుకంటే వాళ్ళు స్ఫూర్తిదాయకం ఏమున్నది, హౌ డస్ దీస్ గైజ్ ఆర్ ఇన్స్పిరేషన్ టు అస్ అని ఒక క్వశ్చన్ మార్క్ మన లోపల వచ్చినప్పుడు దాని మీద ఆన్సర్ మనకు దొరకాలనా వద్దా అని అన్నది నిర్ణయం మీ చేతిలో పెడుతున్నా. నెహ్రూస్ డెసిషన్ ఆన్ సింధ్ నుంచి టాపిక్ మొదలెడతా. మన ఖైర్పూర్ ప్రిన్సిలీ స్టేట్ ఏదైతే ఉండేనో ఫ్రెండ్స్, అక్కడ ఈ నెహ్రూ గారు ప్రిన్సిలీ స్టేట్ ఖైర్పూర్ని రిజెక్ట్ చేసిండా లేదా మర్జర్ ఇండియాతో అవుతానంటే, ఇది మన సింధ్ బార్డర్స్ ఇంకా డెమోగ్రఫిక్స్ని ఆ రోజు మనల్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుండేనా లేదా, దీని పెద్దపీట భారత్ని ముంగట పెడుతుండేనా లేదా, నేను ఫస్ట్ ప్రశ్నిస్తున్నా కాంగ్రెస్కి. సెకండ్, ఎన్డబ్ల్యూఎఫ్పి ప్రావిన్స్, నెహ్రూ ఈ మర్జర్ ఎన్డబ్ల్యూఎఫ్పి ప్రావిన్స్ను కూడా డిక్లైన్ చేసిండా లేదా, కంప్లీట్గా రీజనల్ జియోపొలిటికల్ ల్యాండ్స్కేప్ని కన్ఫ్యూజన్లో పెట్టిండా లేదా, డిప్రైవేషన్ ఆఫ్ ది హోమ్ల్యాండ్ ఇంపాక్ట్ ఆన్ సింధు హిందూస్ మీద ఒకటి వాళ్ళ హోమ్ల్యాండ్ల నుంచి వాళ్ళని మెడలు పట్టి గెంటినరా లేదా, సింధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యాన్సిస్ట్రల్ ల్యాండ్లు పార్టీషన్ అప్పుడు పోతుంటే కాంగ్రెస్ ఏమన్నా మధ్యంతర ఆర్ టు దట్ మ్యాటర్ మధ్యవర్తిత్వం చేసిందా, హిందువులను ఊచకోత కోస్తున్నప్పుడు సింధుల యొక్క యాన్సెస్ట్రల్ భూములు దోసుకుంటున్నప్పుడు వీళ్ళు ఏమన్నా చేసిండ్రా, కాకపోతే పార్టీషన్ స్ట్రాటజీ ఏమన్నా కాంగ్రెస్ దగ్గర ఉండేనా, హిందువులను ఊచకోత కోస్తుంటే వదిలిపెట్టిరు కదా, అకామిడేషన్ ఆఫ్ ఈ హిందువులను ఈ డిస్ప్లేస్మెంట్ ఇష్యూస్ జరుగుతున్నప్పుడు ఏమన్నా కాపాడినరా. ఇప్పుడు నేనేం అడుగుతున్నా, నెహ్రూ విజనరీ అని చెప్పి చెప్తారు కదా కాంగ్రెస్ వాళ్ళు, మీకు పాదాభివందనం చేసి నేను అడుగుతున్నా ఏందనంటే నాకు ప్రూవ్ చేసి చూపెట్టుర్రి ఆయన విజనరీ ఏముందని చెప్తున్నా. నేను ఇప్పుడు అడిగిన ప్రశ్నలకు మీరు ఒకసారి సమాధానం చెప్పుర్రు అంటున్నా. పాకిస్తాన్ అండ్ కాశ్మీర్ విషయమే తీసుకుంటే నెహ్రూ పాలసీసు మన భారతదేశాన్ని సిగ్నిఫికెంట్ టెరిటరీస్ నిజంగా చెప్పాలనంటే ఒక హాఫ్ పార్ట్ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్ని పాకిస్తాన్కి పోయేటప్పుడు నెహ్రూ గారు మళ్ళీ ఏమి చర్యలు తీసుకున్నారు అని చెప్పి ప్రశ్నిస్తే మీ దగ్గర ఏం సమాధానం ఉన్నది. అకాసీ చిన్ మన చేతుల నుంచి జారిపోతున్నప్పుడు నెహ్రూ గారి యొక్క స్ట్రాటజీ ఏముండే అని చెప్పి నేను ప్రశ్నిస్తే ఇవాళ మీ ముఖాలు తెల్లవవుడు తప్ప, మీ నోట్లలో మన్నువడుడు తప్ప మీ దగ్గర ఏదైనా సమాధానం ఉన్నదా అని చెప్పి నేను ఇవాళ అడుగుతున్నా. గద్వార్ పోర్ట్ ఫ్రమ్ ఒమన్, ఈ విజనరీయే లేకుండే నెహ్రూ ఈ మర్జర్ని స్ట్రాటజిక్ గద్వార్ పోర్ట్ ఏదైతే ఉండనో ఈ మర్జర్ని యాక్సెప్ట్ చేయలే. ఇవాళ ఇండియా మ్యారిటైమ్ ఎక్స్పీరియన్స్ ఆర్ కేపబిలిటీస్ ఏదైతే ఉంటుండేనో రెట్టింపు అవుతుండే కదా యావత్ ప్రపంచంలో, మళ్ళీ ఈ విజనరీకి ఏమాయ్ అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నాను. కలత్ ప్రిన్స్లీ స్టేట్ ఆఫ్ బలోచిస్తాన్, దీన్ని కూడా కంప్లీట్గా రిజెక్ట్ చేసిండా లేదా నెహ్రూ, ఏడికేని విజనరీ అయిండు మీ నెహ్రూ అని చెప్పి నేను అడిగితే మీరు నాకు చెప్పుండ్రు. నెహ్రూ డొమెస్టిక్ డెసిషన్స్ ఏం సుఖంగా ఉన్నాయని అంటే కాదు, వక్ఫ్ బోర్డ్ ప్రాపర్టీస్ నెహ్రూ కిందనే సబ్స్టాన్షియల్ ప్రాపర్టీస్ వేర్ అలొకేటెడ్ టు ది వక్ఫ్ బోర్డ్. అదే మళ్ళీ హిందువులకు ఏమైనా డెమోగ్రఫిక్ బ్యాలెన్స్ చేసినావా అని అంటే చెయ్యలే. తర్వాత నేను ఎప్పుడు కూడా చెప్తున్నా, నేను మతోన్వాదిని అని చెప్పి వీళ్ళు మాట్లాడతారు కదా, నా హక్కుల గురించి నేను పోరాడుతున్నా. నువ్వు ముస్లింలకు వీడికి తీసుకొని వచ్చి వక్ఫ్ బోర్డ్ అనేది పెట్టినావు కదా, మళ్ళీ హిందువులకు డెమోగ్రఫిక్ బ్యాలెన్స్ ఏమైనా చేసినావా వాళ్ళ హక్కుల కోసం చాచా నెహ్రూజీ అని చెప్పి మాట్లాడితే గుండు సున్నా గాడిది గుడ్డు. మిషనరీ చర్చెస్, నెహ్రూ గ్రాంటెడ్ ఎక్స్టెన్సివ్ ప్రాపర్టీ టు మిషనరీ చర్చెస్, రిలీజియస్ డిస్ట్రిబ్యూషన్కి పాటు పడలేదా. ఇక నేను పర్సనల్ లైఫ్కి నేను పోదలుచుకోలే. ఇక రిలేషన్స్ విత్ చైనా అంటే బ్రిటిష్ రిలేషన్షిప్స్ ఆయనకు ఎడ్విన్ మౌంట్ బ్యాటన్ ఎక్సెట్రా మాట్లాడతారు. ఆయన పర్సనల్ రిలేషన్స్ కాబట్టి నేను పోలే. ఫోకస్ ఆన్ రిలేషన్స్ విత్ చైనా. హిందూ చీన్ బాయ్ అని అన్నాడు, కమ్యూనిస్టులతో చేతులు కలిపిండు, ఏమాయరా బాయ్ అని అంటే పొక్కబడ్డది. వీడికి ఆగిపోయిందా, వీడికి ఆగదు. మళ్ళా ఇప్పుడు వీడికి ఆగదు. ఎందుకు చెప్పాలనా, వాళ్ళ దగ్గర ఆన్సరే లేకపోయా. ఆలోచిస్తారా లేక అనుభవిస్తారా. భారత్ మాతాకి జై. నెహ్రూ ఎంత సాఫ్ట్ ఉండేనో మీకు చూపించిన ఈ చిట్టాల, ఎంత సున్నితమైన మనస్తత్వమో మన చాచా నెహ్రూది.